ఓం శ్రీ కాళికాదేవి నమః. కాళికాదేవి నా ఇష్టదైవం అండి. నేను రోజు సాధన చేసుకుంటూ అమ్మవారిని సాధించుకున్నాను. నేను మీ శ్రీనివాస గురూజీ, కాళీ సిద్ధ గురువుని. చాలామందికి ఇప్పటి వరకు దీక్షలు ఇచ్చాను. నా దగ్గర సాధన దీక్ష తీసుకున్న వాళ్ళు అమ్మవారి దర్శనం చేసుకున్నారు, వాళ్ళ సమస్యలు పరిష్కరించబడినాయి. చేతబడి ఉన్న వాళ్ళకు కూడా చేతబడి తొలగించుకోవడం జరిగింది. అమ్మవారు స్వయంగా చేతబడి సంబంధించిన వస్తువుల్ని తీసివేయటం జరిగింది. ఇలాంటివి చాలా ఉదాహరణలు ఉన్నాయి. అవి ముఖాముఖి మాతో కలిసినప్పుడు కొన్ని తెలుసుకోవచ్చు మీరు. కాళీ అనేది చాలామంది భయపడే విధంగా కాదు. అమ్మవారు ఏ రూపంలో ఉన్నా ఆమె తల్లే కాబట్టి తల్లి ఎప్పుడు బిడ్డలకి హాని చేయదు. కాకపోతే కొంతమంది ఈ కాళీ సాధన యొక్క శక్తిని డబ్బు సంపాదించుకోవడానికి చేతబడులు చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, వాళ్ళకి నష్టాలు కలిగిస్తాం, ఇలాంటివన్నీ చెప్పి డబ్బు సంపాదించుకుంటున్నారు. కొన్ని చేస్తున్నారు, నిజంగా శక్తి ఉన్న వాళ్ళు చేస్తున్నారు, లేని వాళ్ళు ఉన్నదని చెప్పి మోసాలు చేసి డబ్బు సంపాదించుకుంటున్నారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, డబ్బు అనేది ఈ వామాచారంలో, అంటే ఇప్పుడు మేము చెప్పే విద్య రుద్రకాళి సాధన మంత్రం, వామాచారంలో కొంత బలులు అంటే నరబలి ఇట్లాంటి పిచ్చి పనులు చేయొద్దండి. అవన్నీ కూడా కాదు. ఏదన్నా అమ్మవారికి నైవేద్యం కోసం, ఎందుకంటే వీళ్ళు క్షుత్ అంటే ఆకలికి సంబంధించిన దేవతలు కాబట్టి క్షుద్ర దేవతలు అంటారు. క్షుద్రం అంటే చెడు అని కాదు, వాడే వాళ్ళ దాన్ని బట్టి చెడు అంటున్నారు. కత్తి ఉంది, మనం కూరగాయలు కోసుకోవాలి కానీ పీకలు కోస్తామంటే తప్పు అవుతుంది. అలాగే ఈ అమ్మవారి శక్తిని మన మంచికి, ఒకరికి చెడు చేయటానికి ప్రయోగించే ప్రయోగ మంత్రాలు మేము నేర్పించము. మీకు బాగుపడే విధంగా, మీకున్న చెడు మీకు ఎవరన్నా చేతబడి చేసినా, మీ మీద ఏదన్నా ప్రయోగాలు చేసినా, ఇంకేదన్నా మీకు అనుమానాలు ఉన్నా, మీకు చెడు జరుగుతున్నా ఇంట్లో, వాటికి సంబంధించి మీరు రిలీఫ్ పొందటానికి, ఆ దుర్మార్గపు శక్తుల నుంచి బయటపడి మీరు ఆరోగ్యంగా ఆర్థికంగా బాగుపడటానికి, మీకున్న చెడు పోవటానికి ఈ విద్యలను ఉపయోగించుకోండి. చెడు మార్గం మాత్రం చేయకండి. మేము చెప్పే ఈ సాధన కాళికాదేవి, రుద్రకాళి, శ్మశాన కాళి, నార్త్ ఇండియాలో మర్గట్ కాళి అని కూడా అంటారు. నార్త్ ఇండియాలో బాగా ఉంది ఈ సాధన. కానీ చెడుకు వాడినందువల్ల చెడు ఫలితాలు సమాజంలో చూస్తారు. అలాంటి పనులు చేయకండి. మీరు సాధన తీసుకోండి, మా దగ్గర సాధన చేసుకోండి. మీకున్న జాతక దోషాలు, గ్రహ దోషాలు లాంటివన్నీ కూడా ఎలా తీసుకోవచ్చు అనేది మేము తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. కాళీ అమ్మవారు అందరూ భయపడద్దు. ఆమె దుర్గాదేవి నుండే ఉద్భవించింది. ఆ శక్తి అమ్మవారు మన కనకదుర్గ అమ్మవారు దుర్గాదేవి సాత్వికం. అవసరమైనప్పుడు సాత్వికంలో నుంచి యుద్ధం చేయాలంటే సాత్వికం పనికిరాదు. కాబట్టి ఆమెలో నుంచి ఒక శక్తి పుట్టింది. ఆమె కాళిక. కాళి అంటే విశ్వమంతా వ్యాపించి ఉన్న నలుపు శక్తి. ఆమె విశ్వమంతా వ్యాపించి ఉన్నది. అలాగే శ్మశాన వాసిని. ఎందుకంటే ఎవరైనా సరే దేవతలు మనిషి బతికున్నప్పుడు వాళ్ళు చేసిన పూజల వల్ల ఫలితాలు ఇస్తారు, కానీ శ్మశానానికి చేరినప్పుడు ఎలాగైతే శివయ్య అండగా ఉంటాడో, కాళీమాత కూడా ఆ వ్యక్తులకి, సాధకులకి అండగా ఉండి శ్మశానంలో మనల్ని మంచి మార్గం వైపు నడిపించి మన ఆత్మని ఒక మంచి దారి చేసేది కాళికాదేవి. కాబట్టి అమ్మవారి ఉగ్ర రూపాన్ని చూసి భయపడద్దు. ఆమె మెడలో ఉండే పుర్రెలని మనం ఊహించుకోవద్దు. అవన్నీ కూడా సంస్కృత అక్షరాల మాల. అలాగే చేతిలో ఆమెకు తల ఉంటుంది. ఎవరి తల ఉంటుంది? భక్తులది కాదు, అది ఒక రాక్షసుడు, ఒక దుర్మార్గపు శక్తి ప్రజలకి బాధిస్తుంటే, భక్తులకి బాధిస్తుంటే అమ్మవారు వాడిని సంహరిస్తుంది. రాముడు, కృష్ణుడు కూడా అంత సాత్విక రూపాలైన వాళ్ళు యుద్ధాలు చేశారు, రాక్షసులను సంహరించారు. అలాగే ఈ ఉగ్ర రూపంలో పుట్టిన అమ్మవారు చెడుని నాశనం చేయటానికి, ఆత్మలని, శరీరాలని బాధ పెట్టే శక్తుల్ని నాశనం చేయడానికి అమ్మవారు మనకి పనికొస్తారు. కాళీ అమ్మవారు నలుపు రంగులో ఉంటారు. విశ్వమంతా కూడా, శక్తి అంతా కూడా నలుపులోనే ఉంటుంది. మనం చూడండి, కృష్ణ బలాలు మహాశక్తివంతమైనవి. ఎందుకుంటే ఆ కృష్ణ బిలాలు నలుపు, కృష్ణ అంటే నలుపు.
కృష్ణుడు కూడా నలుపు. వీళ్ళందరూ ఏంటంటే కృష్ణతత్వం, అంటే ఈ నలుపు అనేది సృష్టిలో అతి శక్తివంతమైన ఒక రంగు. శక్తివంతమైన పదార్థాలన్నీ కూడా నలుపు రంగునే ఎక్స్పోజ్ చేస్తాయి. అలాగే కృష్ణుడు నలుపు ఉన్నాడు అంటే కారణం అమ్మవారు, కాళీ అమ్మవారే కృష్ణుడు. మీరు హిమాలయాల్లో కొన్ని చోట్ల చూడొచ్చు, కృష్ణుడు కాళీ కలిసిన విగ్రహాలు ఉంటాయి. కొన్ని ఫోటోల్లో కూడా చూసి ఉండొచ్చు. కాబట్టి మనం కాళికాదేవికి పూజ చేస్తే కృష్ణుడికి చెందుతుంది, కృష్ణుడికి చేస్తే కాళికాదేవికి చెందుతుంది. కాబట్టి కాళికా రూపంలో ఇష్టపడి చేసేవాళ్ళు కాళీ రూపంలో చేయండి, లేదు కృష్ణ రూపంలో చేయాలనుకున్న వాళ్ళు కృష్ణుడికి చేసుకోండి, తప్పేం కాదు. ఏ దేవతనైనా మనం ఉపాసించేది మనకున్న చెడుని తగ్గించుకొని మంచి జరిగి జీవితం బాగుండాలని. కాబట్టి కాళీ అమ్మవారు చాలా శక్తివంతమైన తల్లి. ఆమె సృష్టిలో అంతా వ్యాపించి ఉంది. మనకి కాళీ అనే రూపాలు, అంటే కాళికాదేవి యొక్క రూపాలు 108 రకాలు ఉన్నాయి. దశమహావిద్యల్లో రెండవది కాళికాదేవి అయినప్పటికీ కాళికలలో ఉన్న 108 రకాల్లో చివరి అవతారం పార్వతీదేవి. అలాగే మొదటిది అందరికంటే పెద్ద శక్తి. మనకి 108 కాళికాదేవుల్లో 8 కాళికలు చాలా పవర్ఫుల్ ఉంటారు. వీళ్ళ 8 మందిలో కూడా ఇంకా అత్యంత శక్తివంతమైనది శ్మశాన కాళిక, రుద్రకాళిక, మర్గట్ కాళి అని హిందీలో పిలుస్తారు. ఈ శక్తి ఇప్పుడు నేను చెప్తున్న శక్తి. నేను అమ్మవారిని సాధించుకొని, ఒక గురువు ద్వారా సాధించుకొని, నాకున్న జాతక దోషాలు ఎటువంటి చెడు ఉన్నా కానీ మొత్తాన్ని నేను క్లియర్ చేసుకున్నాను. నేను ప్రత్యక్షంగా అనుభవించాను అమ్మవారి శక్తిని. మా బంధువులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి బాధలు ఉన్నా కూడా చాలామందికి తీసేశాను. నా దగ్గర విద్య నేర్చుకున్న శిష్యులు కూడా 2-3 పీఠాలు పెట్టుకున్నారు. ఎందుకంటే అమ్మవారిని బాగా ఉపాసించుకొని వాళ్ళు కూడా మంచి చేస్తున్నారు సమాజానికి. తగ్గింపు, ఎటువంటి చెడు ఉన్నా కానీ తగ్గిస్తున్నారు వాళ్ళు కూడా. ఇలాగా సాధన చేసుకొని పీఠం పెట్టుకునే అవకాశం ఎవరికైనా ఉంటుంది. కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది, నేను మంత్రం ఇవ్వగలనే, యంత్రం ఇవ్వగలనే మీకు సిద్ధించదు అమ్మవారు. పూర్తి స్థాయిలో మనస్ఫూర్తిగా అమ్మవారిని కొలుచుకున్న వాళ్ళకి జపం కరెక్ట్గా చేసుకొని అమ్మని సిద్ధింపజేసుకుంటే ఖచ్చితంగా కనిపిస్తుంది. కాబట్టి సమర్పణ భావం అనేది ఇక్కడ ముఖ్యం. అమ్మ నువ్వే నాకు దిక్కు, నాకు మంచి చేయమ్మా, నాకున్న చెడుని దూరం చేయి అని మనం ఈ సాధన చేసుకుంటే అమ్మవారు ఖచ్చితంగా మీకు మేలు చేస్తారు. కాళీ అమ్మవారి దగ్గర ఉన్న ఆయుధాలు రూపాన్ని బట్టి, ఇప్పుడు శ్మశాన కాళికకి కొన్ని ఆయుధాలు ఉంటాయి, మహాకాళికి కొన్ని ఆయుధాలు ఉంటాయి, అథర్వ కాళికి కొన్ని, చింతామణి కాళికి ఆయుధాలు మారుతూ ఉంటాయి. మన శక్తికి మనం చేస్తున్న ఈ అమ్మవారి దీక్షలో ఉన్న అమ్మవారు, మనం ఏ దీక్ష అయితే ఇప్పుడు నేను ఇస్తున్నానో, ఈ రుద్రకాళి అమ్మవారి చేతిలో కొడవలి లాంటిది ఒక ఆయుధం ఉంటుంది. అది కాళీకి ప్రతిరూపం. దానితో చెడుని సంహరిస్తుంది. అలాగే అమ్మవారు ఏ ఆయుధం వాడినా కానీ మంచికే వాడతారు, మనుషుల్ని భక్తుల్ని కాపాడటానికే వాడతారు. నేను చెప్తున్న అమ్మవారు శ్మశాన కాళిక అని, రుద్రకాళిక అని పిలుస్తున్నారు, మర్గట్ కాళి అని పిలుస్తున్నారని శ్మశానంలోకి వెళ్ళి పూజలు చేయాల్సిన అవసరం లేదు. చాలామంది శ్మశానంలో చేసేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మరుభూమి, ఆ శ్మశానంలో అమ్మవారి నివాస స్థానం కాబట్టి అమ్మవారికి దగ్గరగా ఉంటామని శ్మశానంలో చేస్తారు. కానీ మీరు ఇంట్లో కూర్చొని సాధన చేసినా కూడా అమ్మవారు మీకు కనిపిస్తుంది, మీ దగ్గరకు వస్తుంది. ఎందుకంటే వాళ్ళంతా మంత్రబద్ధులు, మంత్రానికి వాళ్ళు వస్తారు. అది ఒక పిలుపు. మనం దేవతల్ని పిలిచాము, మంత్రం చదివామంటే దేవతలను పిలిచాము, అమ్మ ఒకసారి వచ్చేళ్ళు, నేను నైవేద్యం పెట్టాను, తినేళ్ళు, నాకు సిద్ధిని ప్రసాదించు అని. కాబట్టి మంత్రాలు ఏదైనా కూడా ఒక పిలుపు లాంటిది దేవతలకి, వాళ్ళ పేరు అది. ఆ మంత్రంతో పిలిస్తే వాళ్ళు వస్తారు. శ్మశానంలో ఉండి పిలిస్తేనే వస్తారనేది ఏం లేదు. కొంచెం త్వరగా సిద్ధింపు చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో శ్మశానాల్లో చేస్తుంటారు. కానీ ఇది శ్మశానాలని సంబంధించిన విద్య అని చెప్పేసి చాలామంది భయపడి చేయటం, మనం ఎక్కడ చేస్తాం శ్మశానంలోకి వెళ్ళని ఈ విద్యకి దూరంగా ఉంటున్నారు. వాళ్ళ సమస్యలు తీర్చుకోలేకపోతున్నారు, ఎక్కడెక్కడికో వెళుతున్నారు. మీ అంతటా మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు. కాకపోతే ఫ్యామిలీతో ఉండి అందరి మధ్యలో చేయకూడదు. విడిగా ఒక సపరేట్ రూమ్ చూసుకొని దాన్ని సపరేట్గా పెట్టుకొని సాధనలో ఉన్నప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా కానీ మెన్సెస్లో ఉన్నవాళ్ళు కానీ ఇంకెవరు టచ్ చేయకూడదు. కాబట్టి సపరేట్ గది ఉన్న వాళ్ళు ప్రత్యేకంగా చేసుకోవచ్చు. బాగా హై క్లాస్ పీపుల్, ఇప్పుడు చూడండి మొన్న కుంభమేళాలో 20,000 మంది వరకు ఫారినర్స్ కానీ ఇండియన్స్ కానీ టెక్నీషియన్స్, అంటే బీటెక్లు,
హైటెక్లు చదివిన వాళ్ళు, సాఫ్ట్వేర్లు చదివిన వాళ్ళు, వీళ్ళు అఘోర దీక్ష తీసుకున్నారు. కానీ అఘోర దీక్ష చూస్తానికి ఎలా ఉంటుందండి? చూసే వాళ్ళకి భయంకరంగా భయానకంగా అనిపించవచ్చు. కాబట్టి దేవుణ్ణి పిలవటానికి, దేవుణ్ణి సాధించుకోవడానికి, అమ్మవారిని సాధించుకోవడానికి మాసు క్లాసు అనేది ఏమీ ఉండదండి. హై క్లాస్ పీపుల్ అయినా, లో క్లాస్ పీపుల్ అయినా అతను భక్తుడు. అమ్మవారిని సాధించుకుంటున్నావు అంటే భక్తుడు. ఒక కత్తి మంచికి వాడచ్చు, రక్షించడానికి వాడచ్చు, చెడు చేయడానికి వాడచ్చు. మనము ఈ కత్తి, మన కాళీ అనే ఈ కత్తిని, ఈ ఖడ్గాన్ని, ఒక శక్తిని మంచికి వాడుకుంటున్నాం కాబట్టి హై లెవెల్లో ఉన్న సాఫ్ట్వేర్లు కావచ్చు, ఇంకా కోట్లు ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీకు సాధించాలి అనే కోరిక, తపన ఉందంటే ఎవరైనా ఈ అమ్మవారిని సాధించుకోవచ్చు. మీ దగ్గర భక్తి ఉందా లేదా అదొక్కటే అమ్మవారు చూస్తారు. నువ్వు మాసా, క్లాసా, కోటీశ్వరుడివా, బిచ్చగాడివా చూడరు. అమ్మవారికి నువ్వు భక్తుడివా కాదా, మనస్ఫూర్తిగా అమ్మవారికి జప సాధనలు చేస్తున్నావా లేదా, ఇదొక్కటే చూస్తారు దేవతలు. కాబట్టి ఈ అమ్మవారు, నేను ఒక ఆటో డ్రైవర్కి ఇస్తే కూడా ఆయన సిద్ధింప చేసుకున్నారు, ఒక కోట్ల రూపాయల వ్యాపారం చేసే వ్యక్తి కూడా సిద్ధింప చేసుకున్నారు. కాబట్టి సాధన మనకి కావాలి, అమ్మవారు సిద్ధించాలి అంటే సమర్పణ భావం. అమ్మ నువ్వే నాకు దిక్కు, నువ్వే నన్ను కాపాడు, నువ్వే నాకు రక్షణగా నిలబడు అని కోరుకునే మనస్తత్వం ఉన్న వాళ్ళకి అమ్మవారు సిద్ధిస్తారు. మేము ఇచ్చిన వాళ్ళల్లో ప్రతి ఒక్కళ్ళకి కూడా అమ్మవారి దర్శనం అయింది. కాబట్టి మేము దీన్ని ప్రజలందరికీ పరిచయం చేసి ఈ శక్తుల్ని స్వప్రయోజనాలు, అంటే మనకున్న జాతక దోషాలు, చెడు అంతా కూడా పోగొట్టుకొని కుటుంబాలు బాగు చేసుకోవడాని కోసం అందరికీ నేర్పించడానికి ముందుకొచ్చాను. కావాల్సిన వాళ్ళు సంప్రదించండి. నేను చెప్పే ఈ రుద్రకాళీ సాధన 21 రోజులు దీక్ష ఉంటుంది. సాయంత్రం పూట చీకటి పడిన తర్వాత ఇంట్లోనే చేసుకోవచ్చు. ఎటువంటి శ్మశానాలకు వెళ్ళాల్సిన పని లేదు. ఇంట్లోనే అమ్మవారికి కావాల్సిన నైవేద్యాలు పెట్టి చేసుకోవచ్చు. 21వ రోజు అమ్మవారు ప్రత్యక్షంగా కంటికి కనిపిస్తారు, వచ్చి ఇంట్లోకి వచ్చి మనకు సిద్ధించినట్టుగా కూడా చూపిస్తారు. అవి చాలామందికి జరిగినాయి నాతో పాటుగా. కాబట్టి మీరు సాధన చేసుకోదలుచుకుంటే 21 రోజులకి ప్రిపేర్ అయిన వాళ్ళు, ఫోన్లో చెప్పేయండి మంత్రం మేము చేసుకుంటామనే ఈ చెత్త సాంప్రదాయం ఒకటి తయారైపోయిందండి. బాగా కోపం వస్తుంది వీళ్ళతో మాట్లాడుతుంటే. ఆ ఫోన్లో చెప్పేయండి సార్ మేము చేసుకుంటాం. ఇది కరెక్ట్ కాదు. పుస్తకాలు చూసి ఏదో యూట్యూబ్ ఛానల్ రన్ చేసుకుందామని చెప్పేసి ఇట్లాంటి ప్రయోజనాల కోసం మేము ఈ విద్యలు చెప్పట్లేదు. ఇవి చాలా శక్తివంతమైన విద్యలు. కాబట్టి ఎవరు కూడా ఫోన్లో మంత్రం చెప్పమని మాకు ఫోన్లు చేయొద్దు, మేము చెప్పము. దానికి విధానం వేరు. వామాచారం అంటే దాని విధానాలు ఉంటాయి. ఆ విధానాలన్నీ తెలుసుకోదలుచుకుంటే ఖచ్చితంగా మీరు హైదరాబాదు మా దగ్గరకు వచ్చి మాట్లాడి తెలుసుకోవాలి. అందువల్ల ఎవరు కూడా ఫోన్ చేసి మాకు ఫోన్లో చెప్పండి మేము చేస్తామని ఆషామాషిగా మాట్లాడద్దు. నిజంగా తపన ఉన్నవాళ్ళు మా దగ్గరకు వచ్చి కలవండి. కాళీ అమ్మవారిని సాధన చేస్తే ఆ ప్రయోజనం ఉంటుంది, లేకపోతే ఈ ప్రయోజనం ఉంటుంది, ఇలా ఏమీ లేవండి. ప్రయోజనాలు ఆశించి అమ్మవారిని సిద్ధింపజేసుకోవడానికి పూజలు చేయకూడదు. అయితే సిద్ధించిన తర్వాత తన భక్తుడికి ఎవరికైతే తనకి నైవేద్యాలు పెట్టి మంత్రజపంతో సిద్ధింపజేసుకున్నారో వాళ్ళకి అమ్మవారు అన్ని పనుల్లోనూ సహకరిస్తారు. చేతబడులు మన మీద చేసుంటే, భక్తుడి మీద చేసుంటే తీసేస్తారు. గ్రహాల ప్రభావం వల్ల జాతకం బాగోకపోతే, నష్టాలు పడుతుంటే ఆ జాతక దోషాలు తీసేస్తారు. ఎటువంటి సామాజిక సమస్యలు కానీ తీసేస్తారు. ఆర్థికంగా కలుసుబాటు వచ్చే విధంగా కూడా అమ్మవారు మనకి కోఆపరేట్ చేస్తారు. ఇవన్నీ నేను చూశాను. నా స్వయంగా, ఎవరో చెప్తే విన్నీ కాదు, నా స్వయంగా చూశాను. ఎంతమంది బాగుపడ్డారో ఆర్థికంగా కానీ, సమస్యల నుంచి ఎలా బయటపడ్డారో నేను నా శిష్యుల దగ్గర నేను చూశాను. కాబట్టి ఇలాంటి సమస్యలు తగ్గించుకుందాము, మనం బాగుపడదాము అనుకున్న వాళ్ళు నా దగ్గరికి రండి. చెడు చేద్దాము, వాడి మీద ప్రయోగాలు చేసి డబ్బులు సంపాదిద్దాం అనుకునే వాళ్ళు నా దగ్గరికి రావద్దు. కాళీ అమ్మవారిని ఇంట్లో పెట్టుకొని సాధన చేయొచ్చా? ఆమె క్షుద్ర తాంత్రిక విద్య, భయంకర రూపము, నెగిటివ్ ఫోర్సు. కాళీ అంటే నెగిటివ్ ఫోర్స్. సృష్టిలో పాజిటివ్ ఫోర్స్ ఉంటుంది, నెగిటివ్ ఫోర్స్ ఉంటుంది. కాబట్టి ఈమెను ఇంట్లో పెట్టుకోవచ్చా? పెట్టుకుంటే ప్రతిరోజు నైవేద్యాలు పెట్టాలా? పెట్టకపోతే ఏదైనా చెడు జరుగుతుందా అని చాలామంది అడుగుతున్నారు. ఫ్రాంక్గా చెప్పాలంటే అమ్మవారికి మనం పూజ చేసి, అమ్మవారిని మంత్రజపం చేసి పిలిచి నైవేద్యం పెడితేనే ఆవిడ మన దగ్గరకు వచ్చి నైవేద్యం స్వీకరిస్తారు. తప్పితే నువ్వు ఊరక ఇంట్లో ఫోటో పెట్టుకున్నందువల్ల నీ ఇంట్లో తిరిగి నిన్ను చెడు చేయడం అనేది జరగదు.
కాకపోతే ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ చెప్తాను. కాళికాదేవి ఫోటోలు ఇంట్లో పెట్టుకోవాలనుకుంటే ఎడమ కాలు శివుడి మీద పెట్టి ఉన్న ఫోటోలు పెట్టకండి. అవి వామాచారం. తాంత్రిక విధానంలో ఎడమ కాలు శివుని మీద పెట్టి ఉంటుంది. ఈ ఫోటోలు ఇంట్లో పెట్టుకోకండి. కుడి కాలు పెట్టినవి పెట్టుకోవచ్చు. అలాగే ఆభరణాలు ధరించిన కాళికాదేవి కుడికాలు శివుని మీద పెట్టి ఉన్న విగ్రహాలు లేకపోతే ఫోటోలు కానీ పెట్టుకోవచ్చు. మీరు నైవేద్యాలు పెట్టకపోయినా కూడా వాళ్ళేం మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు. అమ్మవారు ఎవరిని ఇబ్బంది పెట్టదు. మనం పిలిచి మన ఇంటికి ఒక గెస్ట్ని పిలిచామంటే మన ఇష్ట ప్రకారం పిలిచి వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళని తృప్తిపరుస్తాం. అట్లానే కాళీదేవి మన అమ్మ. ఆమెను పిలుచుకొని అమ్మ ఇదిగో రా, నేను మంత్రం ద్వారా నేను పిలుస్తున్నాను, వచ్చి నేను పెట్టిన నైవేద్యం తీసుకొని వెళ్ళు అని అమ్మవారిని మనం పిలుస్తున్నాం. అంతేగాని ఆవిడ ఎట్లా పడితే అట్లా ఇళ్లలోకి వచ్చి ఫోటో ఉంది కాబట్టి మన ఇంటికి వచ్చి నాకు అది పెట్టు ఇది పెట్టు లేకపోతే నిన్ను చెడు చేస్తాను ఇట్లాంటివన్నీ కూడా అపోహలు. ఇవన్నీ మర్చిపోండి. అమ్మ అమ్మే. అమ్మని మంత్ర జపంతో పిలుచుకోండి, నైవేద్యాలు పెట్టుకోండి. ఆవిడ మీకు చాలా మేలు చేస్తారు. అమ్మ వచ్చిపోయే ఇల్లు అవుతుంది అది. మనం ఎవరైతే సాధించుకున్నామో ఆ ఇల్లు అమ్మవారి స్థానం అవుతుంది. ఆమె సొంత ఇల్లుగా భావిస్తుంది. కాబట్టి ఆ ఇంట్లో ఎటువంటి చెడు జరగదు. గ్రహ ప్రభావాలు, వాస్తు దోషాలు, ఇంకేదో తొక్కుడు ప్రయోగాలు ఇట్లాంటి ఏది కూడా ఆ వ్యక్తుల మీద ఎవరైతే సిద్ధింపజేసుకున్నారో ఆ వ్యక్తులకి వాళ్ళ కుటుంబాలకి ఏది కూడా తగలదు. చాలా రక్షణ లభిస్తుంది. నమస్కారం.